చెరువే తెలంగాణ ఆదరువు, ఊరుమ్మడి బతుకు తెరువు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ చెరువుల్ని విస్మరించింది. ఫలితంగా సమృద్ధిగా వర్షాలు కురిసినా కూడా చెరువు ఎండింది. దాంతో పంటలు ఎండిపోయే దుస్థితి నెలకొంది. ఉమ్మడి పాలన నాటి గడ్డు పరిస్థితులను నేడు తెలంగాణ ఎదుర్కొంటోంది. నీటిని ఒడిసిపట్టడంలో, భూగర్భ జలాల్ని పెంచడంలో చెరువులు, చెక్ డ్యాంల నిర్మాణాలే అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకునే కాకతీయులు వేలాది సంఖ్యలో చెరువులు నిర్మించారు. నీటి వనరుల్ని ఒడిసిపట్టారు. ఉమ్మడి పాలకులు ఆ చెరువుల్ని విచ్ఛిన్నం చేయడంతో పాటు వ్యవస్థ మొత్తాన్ని నిర్లక్ష్యం చేశారు. దీంతో తెలంగాణ పడావుపడ్డది. ఈ వ్యవస్థ మొత్తాన్ని అధ్యయనం చేయడంతో పాటు ఆకలింపు చేసుకున్న నాయకుడు కేసీఆర్. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మిషన్ కాకతీయ చేపట్టి చెరువుల పునరుద్ధరణకు పూనుకున్నారు. చెక్ డ్యాంల నిర్మాణాన్ని విస్తృతంగా చేపట్టారు. అక్కడితో ఆగకుండా ఉమ్మడి పాలకులు విచ్ఛిన్నం చేసిన గొలుసు కట్టు చెరువుల వ్యవస్థను పునఃప్రతిష్ఠ చేయడంలో భాగంగా వాటిని ప్రాజెక్టులతో అనుసంధానించారు. ప్రతి సంవత్సరం జనవరి లేదంటే ఫిబ్రవరిలోనే చెరువులను క్రమం తప్పకుండా నింపేలా చర్యలు చేపడుతూ వచ్చారు. ఫలితంగానే రాష్ట్రంలో భూగర్భ జలమట్టం పెరుగుతూ వచ్చింది. పంటలకు భరోసా లభించింది. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిశాయి. అయినా అక్టోబర్ మొదటి వారం నాటికే చెరువులు అడుగంటడం ప్రారంభమైంది. గత 10 ఏళ్లలో చూడని విభిన్నమైన పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా 34,712 చెరువులు ఉండగా అక్టోబర్ నాటికే 13,211 చెరువుల్లో జలాలన్నీ అడుగంటిపోయాయి. 17,592 చెరువుల్లో 50% కంటే తక్కువ నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయి. మిగిలిన చెరువుల్లోనే కొద్ది మేర జలాలు ఆశాజనకంగా కనిపించాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చెరువులన్నీ అడుగంటిపోయాయి. కొన్ని చోట్ల మాత్రమే చెరువుల్లో నీళ్లున్నాయి. ఈ ఏడాది నవంబర్ నాటికి ఎస్ఆర్ఎస్పీలో 80 టీఎంసీలు, మిడ్ మానేరులో 25 టీఎంసీలు, ఎల్ఎండిలో 23.42 టీఎంసీలు, ఎల్లంపల్లిలో 20.18 టీఎంసీలు, సింగూరులో 26.81 టీఎంసీలు, నిజాం సాగర్లో 17 టీఎంసీలు, కడెంలో 7 టీఎంసీలు, శ్రీశైలంలో 190 టీఎంసీలు, నాగార్జున సాగర్లో 305 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నాయి. అందులో కొద్ది మేర నీటితోనైనా ఆయా ప్రాజెక్టుల పరిధిలోని చెరువుల్ని కనీసం 50% నింపినా ఈ రోజు కరువు కోరల్లో చిక్కుకోవాల్సిన పరిస్థితి తలెత్తి ఉండేది కాదని అధికారులు చెబుతున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం స్వతహాగా ఆ పని చేయలేదు. అనుభవజ్ఞులైన అధికారులతో కూడా చర్చించలేదు. నీరు అందుబాటులో ఉన్న దేవాదుల ప్రాజెక్టు నుంచి కూడా నీటిని లిఫ్ట్ చేయడం లేదు. రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేసిన సందర్భాల్లో పలు చోట్ల చెరువులు, చెక్ డ్యాంలకు నీళ్లు వదిలింది. కానీ చెరువుల్ని నింపాలి అనే ఆలోచన లేకపోవడమే ప్రభుత్వ పెద్దల అవగాహన రాహిత్యానికి అద్దం పడుతోంది.